హలో, మనం ఎప్పుడైనా ఒక డ్రింక్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ బాటిల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనం జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తాం. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్. ఇక్కడ ఈ రియాక్షన్ జరగాలి అంటే మనం ఎందుకు కార్బన్ హీట్ చేస్తున్నాం అది తెలుసుకోవాలి అంటే ముందు మీకు ఒక బాబు గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు చీచు. బాగుందండి. చీచు. చీచు అనే బాబు ఇక్కడ బజ్జున్నాడు. సో ఇప్పుడు నేను ఈ బాబు బొగ్గలు పట్టుకొని ఇలా ఇలా వాడిని డిస్టర్బ్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ బాబు నిద్ర లేచి ఏం చేస్తాడు? సో అప్పుడు తన కోపంతో నిద్ర లేచి తన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ని మన మీదకి విసిరేస్తాడు. తన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్తో తను రియాక్ట్ అవుతాడు. సో ఇక్కడ నిద్రపోతున్న బాబుని నిద్ర లేపాలి అంటే మనం వాడి బొగ్గలు పట్టుకొని డిస్టర్బ్ చేయాలి. అదే నిద్రపోతున్న కార్బన్ నిద్ర లేపాలంటే ఆ కార్బన్ మనం హీట్ చేయాలి. సో జనరల్గా కార్బన్ దానంతటా అది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వదు. దాన్ని మనం హీట్ చేసి దాన్ని నిద్ర లేపి అది దాని చుట్టుపక్కల ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యేలా మనం చేయాలి. సో మనం కార్బన్ యాక్టివేట్ చేయడానికి హీట్ చేస్తాం. అప్పుడు మాత్రమే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయగలదు. అర్థమైందా రాజా?